హలో అండి, అందరికీ నమస్తే అండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సొంత ఇల్లు లేనటువంటి వారికి భారీ శుభవార్త అండి. ఎవరికైతే సొంతంగా ఇల్లు లేదో వారందరికీ కూడా కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో భాగంగా భారీ శుభవార్త తెలిపారండి. ఇల్లు లేనటువంటి వారికి అందరికీ కూడా ఉచితంగా ఇల్లులు అయితే కట్టిస్తామని అయితే చెప్పడం జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ల పట్టాలను అయితే రద్దు చేస్తున్నారండి. సో ఏ ఇళ్ల పట్టాలని రద్దు చేస్తున్నారు, ముందుగా ఎవరికి రద్దు చేస్తున్నారో ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాము. దీంతో పాటుగా నుంచి ఇల్లు అయితే కట్టుకోవాలి, ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఈ పూర్తి వివరాలు, ఈ ఇల్లు కట్టుకోవడానికి ఎట్లాంటి అర్హతలు ఉండాలి అన్నీ కూడా తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని మాత్రం స్కిప్ అనేది కొట్టకుండా చివరి వరకు చూడండి. అలా చూడడం వల్ల మీకు ప్రభుత్వం నుంచి వచ్చే ఇళ్ల గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. దీంతో పాటుగా టిట్కో ఇళ్ల గురించి కూడా నేనైతే క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తానండి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఓకేనండి. అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇట్లాంటి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా, అలాగే జాబ్స్కు సంబంధించి కూడా నేనైతే మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటానండి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, ఓకేనండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైతే ఇల్లు లేదో వారందరికీ కూడా కూటమి ప్రభుత్వం ఇల్లు అయితే కట్టిస్తారండి. ఇల్లు లేని వారికి మాత్రమే ఇల్లు అనేది కట్టిస్తారు. మీకు గతంలో ఇందరమ్మ కాలనీ వచ్చిన వాళ్ళకైతే కట్టిరండి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు తీసుకోకున్న వాళ్ళకి కట్టిరు. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇల్లులు లబ్ధి పొందిన వారికి మాత్రమే ఈ ఇల్లు అయితే వస్తుందండి. మీరు ఎప్పుడో కూడా ప్రభుత్వం నుంచి ఇల్లు తీసుకోకున్నా కూడా, మీరు ఎప్పుడో ఇల్లులు కూడా తీసుకోకున్నా కూడా, ఆ పట్టాలు ఉన్నా కూడా మీకైతే ఇల్లు అనేది రాదండి. ఎలాంటి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇళ్ల పట్ట, ఇళ్ల స్థలం పొందని వారికి మాత్రమే ఇళ్ళ పట్టాలు అయితే వస్తాయి. మరి దీనికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడైతే చెప్తానండి. సో ఎవరెవరు అర్హులు అనేది చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్కి చెందిన వారికి మాత్రమే ఈ ఇల్లు అనేది వస్తుందండి. ఇళ్ల స్థలం అయితే వస్తుంది. అలాగే ఇళ్ల స్థలం ఇచ్చి మనకు ప్రభుత్వం ఉచితంగానే ఇల్లు కూడా కట్టిస్తారండి. సో ఆంధ్రప్రదేశ్కి చెందిన వారే ఉండాలి. దాంతో పాటుగా తెల్ల రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలండి. తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి మాత్రమే ఇంటి స్థలం అనేది ఇస్తారు. మీకు గవర్నమెంట్ ఉద్యోగం అనేది అసలు ఉండకూడదండి. గవర్నమెంట్ ఉద్యోగం ఉన్న వాళ్ళు కూడా ఈ ఇంటి స్థలం అయితే ఇవ్వరు. దాంతో పాటుగా మీరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకు కూడా ఈ ఇంటి స్థలం అనేది ఇవ్వరండి. ఎందుకంటే మీరు కనుక ఆదాయ పన్ను కనుక కడుతూ ఉన్నా కూడా, అంటే మీకు ఆదాయం ఎక్కువ వస్తుంటేనే కదా ఇన్కమ్ ట్యాక్స్ కట్టేది, అట్లాంటి వాళ్ళకు కూడా ఇవ్వరండి. మీకు సంవత్సరం ఆదాయం అనేది పట్టణ ప్రాంతంలో ఉండే వాళ్ళకి 1,40,000, అలాగే గ్రామీణ ప్రాంతంలో ఉండే వాళ్ళకి 1,20,000 వరకు ఆదాయం అనేది ఉండాలి. ఇట్లాంటి వాళ్ళకే మనకైతే ఈ ఇంటి స్థలం అనేది ఇస్తారు. మనకు గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 1 సెంటు స్థలం మాత్రమే ఇచ్చారండి. కానీ ఇప్పుడు అలా కాదు. పట్టణ ప్రాంతంలో ఉండే వాళ్ళకి 2 సెంట్ల స్థలం అయితే ఇస్తారండి. అలాగే గ్రామీణ ప్రాంతంలో ఉండే వాళ్ళకి 3 సెంట్ల స్థలం అయితే ఇస్తారు. అంటే టౌన్లో ఉంటారు కదండి, పట్టణాల్లో వాళ్ళకి 3 సెంట్లు, పల్లెటూరులో ఉంటారు కదండి వాళ్ళకి 2 సెంట్లు ఇస్తారు. ఇద్దరికి కూడా 5 లక్షల డబ్బులు అయితే ఇస్తారండి. ఇంతకు ముందు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 2,80,000 మాత్రమే ఇచ్చారు. ఇప్పుడు మనకు టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇప్పుడు 5 లక్షల వరకు డబ్బులు అయితే ఇస్తారు. ఇల్లు కట్టుకోవడానికి మీకు ఉచితంగా ఇసుక కూడా ఉచితంగా ఇస్తారండి. డబ్బులు పెట్టి కొనాల్సిన అవసరమే లేదు. ఇంతకు ముందు ఇల్లు కట్టుకోవాలి అంటే ఇసుకను కూడా డబ్బులు పెట్టి కొనాల్సి వచ్చేది. ఇప్పుడు డబ్బులు పెట్టి కొనాల్సిన అవసరం లేదండి. కేవలం మీకు రవాణా ఖర్చులు మాత్రమే ఉంటే సరిపోతుంది. అంటే మనకు వెహికల్ ఖర్చులు ఉంటే సరిపోతుంది. మీకు సొంతంగా కనుక వెహికల్ కనుక ఉన్నట్లయితే మీకు ఎలాంటి ఖర్చు అయితే ఉండదు. ఉచితంగా ఇసుక తెచ్చుకొని మీరైతే ఇల్లు కట్టుకోవచ్చు. ఈ విధంగా మీరు అప్లై చేసుకోవచ్చు అండి. ఆగస్టులో ఏ తేదీ అనేది నేనైతే చెప్తాను, అప్పుడైతే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లై చేసుకోవడానికి మీరైతే ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదండి. మనకు ప్రజెంట్ వాలంటీర్లది కొంచెం సమస్యగా ఉంది. అది క్లియర్ అయిన తర్వాత మనకు ఇవన్నీ కూడా సాల్వ్ అయిపోయిన తర్వాత మనకు వాలంటీర్ల ప్లేస్ లో మనకు వార్డు సేవక్, గ్రామ సేవక్ అని చెప్పేసి వీళ్ళైతే వస్తారు. వీళ్ళ ద్వారా మనమైతే ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఇంటికైతే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. ఇల్లు లేని వాళ్ళకందరికీ కూడా ఇల్లులు అయితే వస్తాయండి. ఉన్న వాళ్ళైతే పెట్టుకోవద్దు. మీకు ఎప్పటివో పాత ఇల్లులు ఉన్నా కూడా వాళ్ళకైతే రావు. సో అర్థమైంది కదండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ల పట్టాల సంగతి ఏంటనేది ఇప్పుడైతే తెలుసుకుందామండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇళ్ల పట్టాలు అందరూ కూడా కట్టేసుంటే వాళ్ళ ఇళ్ల పట్టాలకి ఎలాంటి ప్రాబ్లం ఉండదండి. అలాగే మీరు ఒక్క బిల్లు కనుక తీసుకోవన్నా కూడా మీకైతే
ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు. అక్కడి నుంచి వాటిలన్నీ కూడా మీకు ఇల్లులు అయితే కొనసాగిస్తారు. మీరు ఒక్క బిల్లు తీసుకోన్నా కూడా ఆ ఇల్లులన్నీ కూడా క్యాన్సిల్ కావండి. ఆ ఇల్లులన్నిటిని కూడా కొనసాగిస్తారు. సో ఆ ఇల్లులకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అసలు కట్టకుండా స్థలం తీసుకొని పట్టా తీసుకోమంటారు కదా, అసలు బిల్లు అనేది పెట్టకుండా అసలు కట్టకుండా అట్లాంటి వాళ్ళ దగ్గర అయితే పట్టా కూడా తీసుకుంటారండి. మళ్ళీ కూడా మీరు దరఖాస్తు చేసుకోవాల్సి వస్తుందండి. దరఖాస్తు చేసుకుంటే మళ్ళీ కూడా ఇప్పుడు ఈ టీడీపీ ప్రభుత్వం ద్వారా మీకు వేరే స్థలం అయితే రావడం అయితే జరుగుతుంది. కట్టిన వాళ్ళ స్థలాలు అయితే ఎక్కడికి పోవు, రద్దు చేయరండి. అవన్నీ కూడా మళ్ళీ మీకు కొనసాగిస్తారు. మీరు ఎంతవరకు కట్టి ఒక్క బిల్లు తీసుకోన్నా కూడా ఆ ఇంటి పట్టాలన్నీ కూడా మళ్ళీ కూడా కొనసాగించడం అయితే జరుగుతుంది. సో అర్థమైంది కదండి. తర్వాత మనం చూసుకున్నట్లయితే టిట్కో ఇళ్ళ సంగతి అండి. టిట్కో ఇళ్ళకి సంబంధించి చాలా మంది మేము 1,00,000 రూపాయలు కట్టాము, 2 లక్షలు కట్టాము, 30,000 కట్టాము అని చెప్పైతే చెప్తూ ఉన్నారు కామెంట్ సెక్షన్ లో కూడా. సో ఒకటే అండి, మీరు ఎంత డబ్బులు కట్టినా సరే ప్రజెంట్ కనుక మీరు ఆ ఇంట్లోనే కనుక ఉన్నట్లయితే మీకు ఆ ఇల్లు అనేది కొనసాగిస్తారండి. ఆ ఇల్లు అయితే తీసుకోరు. అలాగే చాలా మంది డబ్బులు కట్టి ఇంతవరకు ఇల్లు తీసుకోలేదు అంటున్నారు. వాళ్ళకందరికీ కూడా టిట్కో ఇళ్ళకి సంబంధించి వాటినైతే ప్రజెంట్ అయితే సగం కట్టి ఆపేస్తున్నారు. అవన్నీ కూడా బాగు చేసి ఎవరైతే డబ్బులు కట్టారో వారందరికీ కూడా మళ్ళీ కూడా ఆ ఇల్లులు అయితే ఇస్తారండి. సో అంతేకాని టిట్కో ఇల్లు ఎవరైతే డబ్బులు కట్టి ఆగిపోయారో వారికి మాత్రము ఇల్లు మాత్రం ఇవ్వకుండా ఉండరండి. అందరికీ కూడా ఇల్లు అయితే ఇస్తారు. సో మీరైతే భయపడాల్సిన అవసరం లేదండి. సో కొత్త ఇంటికి దరఖాస్తు చేసుకోవాలి అనుకునే వాళ్ళందరూ కూడా ఆధార్ కార్డు, రేషన్ కార్డు, క్యాస్ట్, అలాగే ఇన్కమ్ ఇవి మాత్రం ఉంచుకోవాలండి. నేను చెప్పాను కదా షరతులు, అవన్నీ కూడా చూసుకోవాలి. అలాగే ఇంకొక విషయం అండి మీకు చెప్పడానికి మర్చిపోయాను. మీకు భూమి అనేది అంటే మాగాని అనేది 5 ఎకరాల లోపలే ఉండాలండి. 5 ఎకరాల కన్నా కూడా మీకు ఎక్కువగా ఉంటే కూడా మీకు ఇల్లు అనేది రాదండి. 5 ఎకరాల లోపలే ఉండేదానికి చూసుకోండి. ఇంతకు ముందు మనకు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కేవలం 3 ఎకరాలు ఉన్నా కూడా మనకైతే ఇల్లు అయితే వచ్చేది కాదు. ఇప్పుడు అలా కాదండి, 5 ఎకరాల వరకు పెంచడం అయితే జరిగింది. 5 ఎకరాల లోపల మీ మాగాని అనేది ఉండే వాళ్ళు మాత్రమే దీనికైతే అప్లై చేసుకోగలుగుతారండి. దానికంటే ఎక్కువగా ఉన్న వాళ్ళు అప్లై చేసుకోలేరు. ఇవన్నీ తీసుకొని కరెంట్ బిల్ పేపర్ కూడా తీసుకెళ్లాలండి. ఇవన్నీ కూడా మీ దగ్గరకు వీలైనంత వరకు మనకు టైం కనుక ఉంటే గ్రామ సేవకు, వార్డు సేవకు వీళ్ళే వచ్చి సో అప్లై కూడా చేస్తారు. ప్రజెంట్ అయితే వీళ్ళకి పరిస్థితి కొంచెం ఆగమాగంలో ఉంది. అందుకని చెప్పి వాళ్ళనైతే ఇంకా పెట్టలేదు. వాళ్ళు కనుక వస్తే ఈ లోపల వాళ్ళే మీ ఇంటి వద్దకే వచ్చి ఇవన్నీ కూడా అప్లై చేస్తారు. మీరు ఇంక ఏమీ రిస్క్ పడాల్సిన అవసరం లేదు. వీటికి సంబంధించి అన్నీ కూడా మీరు జెరాక్స్లు అయితే పెట్టుకోవండి చాలు. ఓకేనండి, చూసారు కదా. వీడియో చూసిన తర్వాత మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే తప్పకుండా కామెంట్ చేసి, వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.